మనలో అందరూ చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా అవగాహన చెప్పారు. నేను కొన్ని అంశాలు మాట్లాడతా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ బై మైనార్టీ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి లెక్కలు చాలా బ్రహ్మాండంగా చెప్పుకుండు. ఎంత ఘోరం! 13% భూములు కేవలం రెడ్డిల దగ్గర ఉన్నాయి. 78 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఆగస్టు 15 వస్తే జాతీయ జెండా ఎగిరేసి అందరూ సప్పట్లు కొడతాం కదా. ఇప్పటి వరకు డక్కలోళ్ళు పేదరికంలో. డక్కల గురించి ఎవడు మాట్లాడు. సింధోళ్ళు అత్యధిక పేదరికంలో ఉన్నారు. సింధోళ్ళ గురించి మాట్లాడరు. అట్లా చాలా కులాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. వాళ్ళకి ఇండ్లు లేవు. మీరు మాట్లాడుతురు. ఒకవేళ మీరు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడితే మీ జనాభా 17 లక్షలు పెంచుకురు కదా. మీకంటే అత్యధిక జనాభా కలిగిన మాదిగ జనాభా 36 లక్షలు ఉంది. మరి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి 26 లక్షలు ఉన్న ముదిరాజులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తావా రేవంత్ రెడ్డి? ఇయ్యవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కానీ పూర్తిగా రెడ్ల ప్రభుత్వం. మొత్తం రెడ్లే. మీ మినిస్టర్లు అత్యధిక మినిస్టర్ మీరే ఉన్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. అత్యధికంగా ఎమ్మెల్సీలు మీరే ఉన్నారు. అన్ని మీరే ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం మేమే ఉన్నాం. మేము కంట్రోల్ బియ్యం కాడ మేమున్నాం. అసెంబ్లీ గేట్ కాడ మీరు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న పరిపాలన. మన ప్రజలు చాలా చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని తెలంగాణ సమాజం అనుకోరు. తెచ్చిన ఆయన పరిపాలన చూసిండు. తెచ్చిన ఆయన ఫామ్ హౌస్లు ఉన్నాడు. ఇచ్చిన ఆయన పరిపాలన చూస్తుండు. ఇచ్చిన ఆయన ఢిల్లీలో ఉంటుండు. తెలంగాణ ప్రజల కోసం ఎవరు ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసం ఎవరు లేరు. నిన్ను ఇచ్చిన లెక్కలల్లా మీ వాళ్ళు ఎంతమంది అమరులయ్యారు? మీ రెడ్డి కంప్లైంట్ ఉంచి అగ్రవర్ణ కంప్లైంట్ నుంచి ఎంతమంది అమరులయ్యారు? ఎవరు అమరు కాలే. అమరులైన అంతా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎవరు పరిపాలన చేస్తారు? అగ్రవర్ణాలు. ఆకలి కాడ మేముంటే అధికారం కాడ మీరు. ఇవ్వా నీ లెక్కలు. ఏ కమ్యూనిటీని అయినా మోసమే చేసారు. సాకలోళ్ళు చెరువు లేని బండలేని చెరువు ఉంటుందా? ఊరు లేని సాకలోళ్ళు ఉంటారా? ఏ ఊర్లోనే సాకలోళ్ళు ఉంటారు. సాకలోళ్ళు లెక్కలేవి లేవు. సాకలోళ్ళ లెక్కలు. నీకు ఒకవేళ తెలంగాణ నీకు మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే, విపరీతంగా ప్రేమ ఉందని వల్లబోసుకుంటున్నావు కదా, మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి అయ్యి అయితే నీతో ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అయ్యే. మాదిగ వాళ్ళు మా వాళ్ళే. చేస్తావా? చెయ్యవు. పాపం మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మాల కుటుంబము ఏ పార్టీ ఓట్లేలే. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అని చెప్పి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీని అధికారం చేస్తే వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి గొంతు పోసింది. ఎంత సిగ్గుసేటే. ఒక ఉదాహరణ చెప్తా. 2011లో అన్న ఒక్క నిమిషమే అన్న ఒక్క నిమిషం. 2011లో రేవంత్ రెడ్డి బిడ్డకి పెళ్ళి అయింది అనుకో. ఆయనకు మనమడు పుట్టిండు. చంద్రబాబు నాయుడు అనే మనమనికి బట్టలు తీసుకుపోతారు. 2011 చెప్తున్నా. 2011లో తొట్టలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు బట్టలు తీసుకొని తొట్టలకు బట్టలు పెట్టి, అదే మనమడు 2025లో పెళ్లికి వచ్చిండు. మరి పెళ్లికి వస్తే అది చంద్రబాబు నాయుడు 2011 పుట్టిన బట్టలు ఇవి తీసుకొస్తారా? కొత్త బట్టలు కొట్టిస్తారా? కొత్త బట్టలు కుట్టియాలి కదా. కుట్టియలే. అవే బట్టలు తెచ్చినట్టు. ఆ బట్టలు సైజు వస్తే సైజు రాదు. 2011లో చేసిన లెక్కలు దాని ఆధారంగా 2025లో వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేయాలి. ఎవరు వద్దంటే ఎవరు తిందామని అయిపోయింది చేసిండు. మరి ఎట్లా చేస్తావు? ఇప్పుడు లెక్కలు తీయాలి కదా. లెక్కలు తీయలే. అవే లెక్కలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేసిండు. నేను ఒకటి అడుగుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, మా వాళ్ళు 1,00,000 మందిని చంపినాం. మా సమాధులు ఏడున్న జర చూపెట్టరాదు. 1,00,000 మంది మాలల సమాధులు ఏడున్న చూపెట్టు. చూపియాలి కదా. చూపెట్టలే. ఎంత పెద్ద జోక్ అంటే 40% రెడ్లంట ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారంట. మరి సిగ్గున్నదిరా పోయి. నాకు అర్థం కాదు. 40% రెడ్లు ఉన్నారా? స్కూల్స్ మొత్తం రెడ్లయ్యే. హాస్పిటల్ మొత్తం రెడ్లయ్యే. భూములు మొత్తం రెడ్లయ్యే. అన్నీ మీయే. మీరు బల్లేడున్నారా? నాకు అర్థం కాదు. ఒక మండలిది. నేను మొన్న మెదక్ పక్కన కొల్చారం గ్రామం ఉంటుంది. ఆడికి పోయి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఒక డాక్టర్ నేను సంవత్సరం 10,000 ఇస్తాడు. ఇస్తాను వల్ల ఓసీలు ఉన్నారా చేతుల్లో పట్టమని అడిగిండు. ఒక్క పిల్లడు కూడా ఓసీ పిల్లలు లేడు. కొన్ని రెడ్లు ఉన్నారని ఒక్కళ్ళు లేడు. ఉన్నోళ్ళంతే వాళ్ళు మాలమాదిగ వాళ్ళు బీసీలు. ప్రభుత్వ బళ్ళలో మేమున్నాం. పరిపాలన మీరు. హాస్పిటల్ మీయే. భూములు మీయే. అన్ని మీయే. అర్తీనుడు మాత్రం మా ఉంది. చెప్పు. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పాడు. ఎంచి చూడగా మంచి చెడులు. మంచి అన్నది మాల అయితే మాల నేనైతే గురజాడప్ప చెప్తే, ఎంచి చూడగా ఒకటే కులము మాల కులం అయితే మాల కులం చంపింది నేనయ్యా. విశ్వదాభిరామ మాలలందరినీ సంప్రమామని రేవంత్ రెడ్డి చెప్తుంది. ఇగో ఇది పరిపాలన. ఒకసారి ఇవే లెక్కలు చెప్తా. ఇవే పేపర్ 2 పేపర్లు. ఇవి నేను కాదు. ఇగో వీళ్ళ లెక్కలు 2011లో వీళ్ళ రెడ్డిల లెక్క ఎంత ఉండే? 11 లక్షలేమి ఉండే. అమాత్తగా రెడ్డిలు 15 లక్షలు పెరిగారు. వీళ్ళు ఊర్లో ఉండేదే 3 కుటుంబాలు. 3 నుంచి 4. వీళ్ళేమో 15 లక్షలు పెడతారంట. మాలలు 2011లో 15 లక్షలు ఉండే.
2011 నుంచి 2026 వరకు ఇక మాలలో ఎవరు పెళ్లి చేసుకోలేదు. మరి ఈయన పంతులు పూజారి పాత్ర వేస్తున్న రేవంత్ రెడ్డి ఈయన పిలుతారో పెళ్లికి పిలుతారు, ఈయన లెక్కలు తీసేసిండు. వీళ్ళ లెక్కలు డైరెక్ట్ లక్షల మంది చంపేసిండు ఆయన. అది పోని మన సాకలోళ్ళు వాళ్ళని చంపేసిండు, మొత్తం చంపేసిండు, ఎవరు బతకనేయలే. కేవలం ఈయన బతికి మాత్రం రెడ్డిలో. ఒకసారి మా వాళ్ళు గుర్తుండాలి, మా ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ ప్రజాప్రతినిధులు గుర్తుండే. ఈయన బట్టి విక్రమాన ఈయన మాలదాసర మర్చిపోయాడు, మావుడు మర్చిపోయి మార్బోడు అనుకొని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోనివే, మర్చిపోకు దయచేసి, నువ్వు మార్బోళ్ళు అనుకో, నువ్వు తిరగకు. ఏదో నీకు నీ కోడలు మార్వాడు అయినంత మాత్రం నువ్వు మార్వాడు కాదు, నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసర కులంలో, మర్చిపోక అన్న ప్లీజ్. నువ్వు పోటీ చేసి కూడా మళ్ళీ మధ్య నుంచి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోగవరం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడులకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి, మన ఎస్సీ దాంట్లో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకే నువ్వు. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకరు, పాపం ఈయన మర్చిపోయాడు వికారాబాద్, ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు వీళ్ళు మావోళ్ళు, అంటే మూలాలు మేము మర్చిపోతుంది అన్న, అందుకే నేను చెప్తున్నాను వీళ్ళ మావాయన్ని. ఇగో ఈయన వివేకు, ఈయనకి ఏడ నవ్వాలనో తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు, అన్న కూడా మావోడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడిన బయట మాట్లాడుతుండు ఆ బెంగళూరు ఎంపీ గాని గురించి. ఏడ మాట్లాడు తెలియని వాళ్ళు అంతా ఎంపీలు అవుతారు, మా వాళ్ళు ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కిచ్చారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు ఇదే బ్యాచ్ అని. అన్నాను జర చూడే. ఇగో ఈయన పేరు ఈయన ఏంది ఆయన వినోద్ కుమార్, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి. ఈయన ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా మా జాతలో తెలియదు. పాపం ఈయన వీళ్ళెవని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాత అందరు గమనించాలి. ఎందుకు గమనించాలంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు, ఎవడు ఇయలే మాకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు, కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయరు, మీ గురించి మాట్లాడుతున్నా చేయలేదు. నేను మీ గురించి మాట్లాడా, ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది, మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించి నాకు, కాబట్టి బరాబరి మాట్లాడతాం, బరాబరి బాధల్లో కూస్తాం, నువ్వేమని అనుకో. ఇక తర్వాత ఈయన మల్లు రవి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకా ఇంకున్నారు. ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు, ఏం చేస్తాం, ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్కి పోయాడు. ఈయన మేడిపల్లి సత్యమన్న, వీళ్ళంతా మా వాళ్ళే చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా. ఈయన అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా, అద్దెంకి దయాకర్ నా వాడేబా నా దగ్గర పనిచేస్తాను చెప్పి నేను చెప్పకుండా రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, నా జీతగాడు అని చెప్పి. నేను చెప్పలే అన్న, నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే నిజ తీస్తుండు, నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే, మా మాదిగోళ్ళను ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. మా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రి చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజ్ వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి, 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడిది భయ, నాకు అర్థం కాదు. దక్కలలో సంపద పంచొద్దా, సింధోల్లోకి పంచొద్దా, కుమరోళ్ళకి పంచొద్దా, గమ్లలో పంచొద్దా, ఈ వేరే కులాలకు ఎవ్వరికి పంచొద్దా, ఏమిలే మొత్తం దోసుకోవడానికి రేవంత్ రెడ్డి బయలుదేరిండు. దానికి రెడ్డి ముఠ మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించి పంచుకుంటారు. పరంపౌలు భూములు మొత్తం గుంజుకుంటారు. ఆ భూములు మా దళితుల దగ్గర ఉండే ఒక్క భూమి వస్తలేడు. పరంపౌలు భూములు గుంజాలి, రెడ్డిల భూములు వంచాలి. ఇక ఇదే నేను మరీ చెప్తున్నా. మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే, మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే అని మీ తాతలు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఏమైందే కాంగ్రెస్ పార్టీ ఎక్కింది, నిన్ను దొక్కింది. కాబట్టి ఏ పార్టీ మనది కాదు. అందుకే ప్రియమైన మిత్రులారా, నేను నా కుటుంబం గురించి మాట్లాడి, రాష్ట్రంలో ఈ దేశంలో జరిగిన ప్రతి అంశం మీద నేను మాట్లాడినా, ఏ అంశం కూడా మాట్లాడుకోలే. కొంతమంది పెద్ద నాయకుల కూడా మాట్లాడలే, కానీ నేను అందరి గురించి మాట్లాడినా. కాబట్టి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మాలలు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. మరి సామాజిక స్మగ్లర్లు ఎవరు? 7 కులాలులే. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్న పెట్టి మాట్లాడరు చెప్పండి. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మనం అందరం కలవాలి, కలిసి ఈ సమస్యలు మన సమస్యలు మనమే పరిష్కరించుకొని ఖచ్చితంగా అధికారాన్ని మనం పంచుకోవాలి. అధికారాన్ని పంచుకోకపోతే మనకి ఏది రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి లెక్కలు, నీ లెక్కలని అటువైపు ఆ లెక్కలు చూసుకో, ఈ లెక్కలు నీకు తెలియదు. పాప మా సార్ కూడా పెద్ద మంచి. మొన్న నేను మా ఇంటికి ఫోన్ చేసిన, మరి ఇట్లా మనం లెక్కలు అడిగిరంటే మన ఊరు సెక్రటరీ మన ఇంటికి రాలి, మన లెక్కలు ఎక్కడి అన్నాడు. ఈ లెక్కలు లేదు, మన లేదు. 3 వ్యక్తులు కలిసిరు, 3 కోట్ల లెక్క చెప్పారు. అంతే, ఏం లేదు ఆడ. 3 వ్యక్తులు కలిసిరు, 3 కోట్ల లెక్క చెప్పారు. కాబట్టి మళ్ళీ మీరు లెక్కలు చేయండి. లెక్కలు చేయకపోతే ప్రజలే మీకు లెక్క చెప్తారని తెలియజేసుకుంటూ, మేము నెక్స్ట్ 26 తారీఖు నాడు
ఎవరైతే ఈ లెక్కలలో మోసపోయారో మెజార్టీగా మా మాల కమ్యూనిటీ మా కుటుంబం మోసపోయింది కాబట్టి వాళ్ళందరి తరపున 26 తారీఖు నాడు ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రియమైన నా రక్త సంబంధికులారా, మీరందరూ 26 తారీఖు నాడు ఓయూకు రండి. మనం కలుద్దాం, నిలుద్దాం. మన హక్కులతో పాటు ఈ సమాజ హక్కులను సాధించి పెడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వర్గీకరణ చేసిరన్న కోపంతోనే మాలలందరికీ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వర్గీకరణ చెయ్యమని చెప్పినాము, ఎవరు వాటా వాళ్ళు తీసుకోమని చెప్పినాము. మేమెందుకు బదనాన్ని చెప్తున్నా, నేను ఒక్కటే అడుగుతున్నాయి, 15 లక్షల ఉన్న వాళ్ళు పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. మరి ఎట తగ్గిరు? 1,00,000 మంది ఎట చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు ఏడ చచ్చిపెట్టిన రేవంత్ రెడ్డి చూపిస్తారా? మేము వర్గీకరణ వ్యతిరేకమంటే మేము మాది వాళ్ళని ముఖ్యమంత్రి ఏమంటున్నామే, వాళ్ళు మా వాళ్ళు కొట్టినా తన్నా గుద్దుకున్నా మేము ఒకటి, నువ్వు ఎట్లా ఒకటైతే కావు. మరి మాది వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటున్నాం? మేము వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం అని చెప్తున్నాం. ఇది మేము చెప్తున్న విషయం.